నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే కలకలం రేగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు బావుట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎగిరేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన వరుసగా ఆయన వ్యాఖ్యల్ని విభేదిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటికి మొన్న ఆయన చేసినటువంటి నేనే సీఎం అనే వ్యాఖ్యల్ని ఆయన పూర్తిగా తప్పుపట్టి ట్విట్టర్లో ఆయన ఖండించారు. మరోవైపు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన సీరియస్గా ఖండించారు. ఇప్పుడు తాజాగా అవసరం అనుకుంటే నేను రాజీనామాకైనా సిద్ధం, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం, నేను రాజీనామాలకు వెనుకపోను. మరొక వైపు ఆయన మునుగోడు ప్రజలు కావాలంటున్నాడు. మరోవైపు అవసరం అనుకుంటే గతంలో రాజీనామా చేసి 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడుకు తీసుకొచ్చిన అటువంటి చరిత్ర నాది. మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఆయన ఒక రకంగా ఇటువంటి కామెంట్స్ చేయటం అంటే ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో పదవి మీకే కావాలి, మీ నియోజకవర్గానికే పైసలు కావాలి, మరి మా నియోజకవర్గాలు ఏమైపోవాలి అనే ప్రశ్న ఇప్పుడు సంధించినట్టుగా అర్థమవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతినిత్యం ప్రజల కోసం తాపత్రయపడే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు ఖచ్చితంగా కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మంత్రి పదవి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పిందనే మాట కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ఆయనకి మంత్రి పదవి రాలే, ప్రధానంగా ఆయన పేరు వినిపించింది. మరోవైపు ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను మళ్ళీ బ్యాక్ వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తుంటే నాకు మంత్రి పదవి వచ్చి ఉండేది, నేను పదవుల కోసం రాలే, కేవలం మునుగోడు ప్రజల కోసమే నేను మునుగోడులో పోటీ చేసిన అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ మాట్లాడారు ఈ వ్యాఖ్యలన్నీ అంటే ఆయన తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ సంస్థాన్ నారాయణపూర్ మండలం చిమిర్యాల గ్రామంలో ఒక 33/11 kV శంకుస్థాపన కారణంగా చేసినటువంటి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆయన మాట్లాడి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకుపోయినటువంటి తనకు నిద్ర పట్టడం లేదనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. పదవి పైసలు అన్నీ ఆయనే తీసుకుపోతే మాకేంటి, కనీసం పదవి లేకున్నా పర్వాలే, మేము అబ్జెక్ట్ అయిపోతాం, కానీ పైసలన్నా మునుగోడుకి ఇవ్వాలి కదా అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. మరి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీ పడే ప్రసక్తే లేదనే అంశాన్ని ఆయన స్పష్టంగా మరొక్కసారి ప్రజాముఖంగా చెప్పారు. ఖచ్చితంగా డిసైడ్ అయిపోయిన అన్నారు. అంటే ఇప్పుడు రాజీ అంటే ఎటువంటి త్యాగాలకైనా సిద్ధము, రాజీ పడను అంటే స్పష్టంగా భవిష్యత్తులో ఆయన రాజీనామాకు కూడా వెనుకడుగు వేసే అవకాశం లేరు. అంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినట్టుగా రాజగోపాల్ రెడ్డి కనిపిస్తుంది. అంటే ఒక్కసారి గతంలోనే ఒకసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలోకి వెళ్ళి ఎన్నికలు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రకటన సంచలన ప్రకటనగానే భావించాలి. ఎటువంటి పదవి త్యాగానికైనా రెడీ అని ఆయన ఒక రకంగా చెప్పాలంటే కొంత సవాలుగానే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని ఏ విధంగా డీల్ చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలో మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను ప్రభుత్వాన్ని గతంలో అని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల కోసం మళ్ళీ రాజీనామానికైనా రెడీ అనే ఒక హెచ్చరిక చేశారు. మరి నాకు పదవులు కాదు, ప్రజలే ముఖ్యం అని స్పష్టంగా మరొక్కసారి ఆయన ఆ వేదిక ద్వారా చెప్పారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, మీరు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అదే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1,000 కోట్లు దోచుకునేటువంటి వారి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే
మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉంది కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ అందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం. చూడండి, స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఎంపీని గెలిపించినాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని కాంగ్రెస్ పార్టీకి చెప్తూ ఉన్నారు. పదవులు నాకేమీ అవసరం లేదు, మునుగోడు ప్రజల అభివృద్ధి ముఖ్యం అంటూనే ఒకవేళ నాకు పదవి ఇస్తే ఆ హామీతోటి నేను కాంగ్రెస్లోకి వచ్చినా కాబట్టి ఒకవేళ నాకు పదవి వస్తే ఖచ్చితంగా ప్రజల కోసమే ఉపయోగపడుతుంది. కానీ ఆ పదవి నా స్వార్జితం కోసమో నా లాభం కోసమో దోచుకునేందుకు నాకు ఆ పదవి అవసరం లేదు, అది కేవలం ప్రజల కోసమే అనేది ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం, ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా ప్రజలు నా ఎమ్మడి, నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాలంగా తీసుకురాలే తీసుకొచ్చి నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నాం. మళ్ళా ఈ రోజు లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసేటువంటి స్టేట్మెంట్స్ చూస్తా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక స్వీట్ వార్నింగ్ గా కనిపిస్తుంది. అంటే ఆయన ఎవరిని భయపడను, ఎవరి కాళ్ళు మొక్కను పదవుల కోసం, మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ మాట నిలబెట్టుకోండి అని కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. మరోవైపు నేను పదవుల కోసం ఆశపడను, త్యాగం చేస్తా, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం, అవసరం అనుకుంటే మళ్ళీ రాజీనామా చేస్తా, గతంలో తీసుకొచ్చినా మళ్ళీ కూడా తీసుకొస్తా అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతిపెద్ద సవాల్ విసిరారు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది స్వీట్ వార్నింగ్ అనేది స్పష్టంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఇది ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేస్తే అది ఇంకో రకంగా రాజకీయంగా అతిపెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. అంటే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు, ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రతిసారి తప్పుపడుతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ కాబట్టి స్పష్టంగా అది తప్పుని తప్పుగా ఖండించే ఒక భావనలో భాగంగానే అంటున్నారు. కానీ ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు, మాట ఇచ్చి తప్పొద్దు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు లేదని మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.